ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కీర్తనల గ్రంథం 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగినట ఎంత మేలు ఎంత మనోహరం అని రాయబడింది కదా, దాని భావాన్ని ఒకసారి తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. మరి మనమందరము ఆ 133వ కీర్తన పైన చదివితే ఆ కీర్తన దావీదు యాత్రా కీర్తనగా రాశాడని అక్కడ రాయబడింది. అంటే దావీదు అరణ్య యాత్రలో ఉంటున్నప్పుడు ఆ కీర్తన రాయటం జరిగింది. మనం సర్వసాధారణంగా ప్రతి పాస్టర్ల మీటింగ్లో, దైవ సేవకుల సమావేశాల్లో, లేకపోతే ఇద్దరు అనాథముల మధ్య అనైక్యత, గొడవలు, మనస్పర్ధలు ఉన్నప్పుడు ఆ వచనాన్ని చదివి 133వ కీర్తనను జ్ఞాపకం చేసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని బైబిల్ చెప్తుంది బ్రదర్. కాబట్టి మీరు ఇలాగా పొట్లాడవద్దు, కొట్లాట్లలో చేసుకోవద్దు, కలిసి ఉండండి అని మనం చెబుతూ ఉంటాం. కానీ వాస్తవంగా మరి దావీదు ఆ మాట రాసింది ఇశ్రాయేలీలైనటువంటి 12 గోత్ర కర్తలను ఉద్దేశించి. ఎందుకు అంటే దావీదు దేవుని చేత రాజుగా అభిషేకించబడినప్పటికీ సమూయేలు ద్వారా అందరూ ఒకేసారి వచ్చి దావీదు రాజా నీవే మా రాజు అని 12 గోత్రాల వారు వచ్చి దావీదు యొద్దకు రాలేదు. మనం మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే 12 గోత్రాలలో యూదా గోత్రము మొట్టమొదటిగా దావీదు దగ్గరికి వచ్చి మా మీద నీవు రాజుగా ఉండమని దావీదును పట్టాభిషేకం చేస్తారు. ఆ సమయంలో మిగిలిన 11 గోత్రాల వారు దావీదుకు ఎగైనెస్ట్. దావీదు మాకు వద్దు, దావీదు లేకుండానే మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని వారి రూట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఒక గోత్రమే దావీదును రాజుగా అంగీకరించి మిగతా 11 గోత్రాల వారు దావీదు యొద్దకు రాలేదు, యూదా గోత్రముతో కలిసి రాలేదు. ఆ సమయంలో దావీదు ఈ 133వ కీర్తనను రాస్తూ మీరందరూ తలా ఒక మార్గము గుండా ఉండొద్దు, సహోదర భావముతో ఐక్యతతో ఉంటేనే మీకు మేలు మనోహరము అనే మాటను ఆయన రాయటం జరిగింది. సో ఆయన ప్రవచించిన ఆయన ప్రవచనం దావీదు జీవితంలో అయితే వృధా కాలేదు. కొంతకాలం గడిచింది. మరి మొదటగా యూదా గోత్రమే దావీదు దగ్గరికి వచ్చి పట్టాభిషేకం చేసిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత మిగిలిన గోత్రాల వారు కూడా వచ్చి ఈ యూదా గోత్రముతో కలిసి అందరూ ఇశ్రాయేలులందరూ కలిసి దావీదును రాజుగా పట్టాభిషేకం చేయటం మనం సమూయేలు గ్రంథాలలో చూస్తాం. కాబట్టి 133వ కీర్తన దావీదు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన గనుక సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటే, ఓ ఇశ్రాయేలులారా మీరందరూ దేవుని జనాంగమే, మీరందరూ ఏర్పరచబడిన వారే. కానీ ఒక గోత్రమే దైవ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నా దగ్గరికి వచ్చారు, మిగతా మీరు రాలేదు. అలాగా మీరు వేరుగా ఉండొద్దు, యూనిటీగా ఉండాలని అభిలాషతో అదే ప్రార్థన ఇశ్రాయేలీల కొరకు దావీదు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలందరూ మరలా ఐక్యమవ్వటం, కలిసిపోవటం, వాళ్ళందరూ కలిసి తర్వాత దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. కాబట్టి 133వ కీర్తన మొదటి వచనం మరి ఎక్కడ కూడా మనం అన్వయించడానికి లేదు, గాని అది ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి అనైక్యతను ఉద్దేశించి దావీదు పలికినటువంటి ప్రవచనం. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ. God bless you.